హాయ్ అండి. ఎంతో కాలంగా మీరు అడుగుతున్నారు నన్ను. నేను దొంగలాగా తప్పించుకొని తిరుగుతున్నాను మీ నుంచి. అట్లా ఏం లేదు గానివ్వండి. ఊరికే మాట వరుసకంటున్నాను. ఎందుకంటే మీరందరూ నా సిస్టర్స్ కాబట్టి బంగారు తల్లులు అంటా నేను. చక్కటి మంచిగా అందంగా ముద్దుగా చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకుని ఇల్లు వాకిలి చక్కగా బాగు చూసుకునే వాళ్ళందరంటే నాకు ఇష్టం అండి. అందుకని బంగారు తల్లులు అంటూ ఉంటాను నేను. అయితే నన్ను చాలామంది అడుగుతారు. ఒక అమ్మాయి ప్రతి వీడియోలో చివర మీరు మీరు వేసుకున్న డ్రెస్సు, మీ జ్యువెలరీ గురించి డిస్క్రిప్షన్ ఇస్తూ ఉండండి అని. అది ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ తల్లి. ఎందుకంటే ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ స్పేర్ మీ అంట. ఎందుకంటే ఏదో పానకంలో పుడగలాగా ఏదో ఒక సీరియస్ మ్యాటర్ చేతూ ఏమండి ఇదిగోనండి నా బట్టలు ఇవ్వండి, నా నగలు ఇవ్వండి, నా ఇవ్వండి అని చెప్పటం అనేది ఏంటంటే ఇర్రెలవెంట్గా ఉంటుంది, సిల్లీగా ఉంటుందన్నమాట. సిల్లీ పనులు ఎక్కువగా చేసే అలవాటు నాకు లేదు. అయితే ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నది, నా నుంచి వినటానికి మీరు ఇష్టపడుతున్నది ఏంటి అంటే, నేను ఎక్కడ డ్రెస్సులు కొనుక్కుంటాను, అసలు నేను ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి, ఈ ఫలానా డ్రెస్సు అమ్మాయి ఎవరో అడిగింది పాపం, ఫలానా ఏదో కిచెనో ఏదో ఫలానా వీడియోలో 6 రోజుల క్రితం మీరు చేశారు ఒక వీడియో, దానిలో మీరు వేసుకున్న డ్రెస్సు చాలా బాగుంది, ఎక్కడ కొనుక్కున్నారు అని. ఎందుకంటేనమ్మా నేను 6 రోజుల క్రితం 7 రోజుల క్రితం నేను ఉంచుకోను అనమాట. అసలు ఇవాళ చేసిందే రేపటికి ఉంచుకోను అనమాట. ఈ వీడియోలు అన్నీ డెలీట్ చేసేస్తూ ఉంటా, కొత్త వీడియోలు చేస్తూ ఉంటా. ఇంకోటి ఏంటంటే, నేను సపోజ్ నేను ఉంచుకోలేదు కదా, నేను చూద్దామా అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు వాచ్ మై ఓన్ వీడియోస్ అనమాట. ఎందుకంటే అది యూట్యూబ్కి విరుద్ధం, ఒక కండిషన్స్కి విరుద్ధమైన విషయం కాబట్టి నేను చూడకూడదు. ఎనీవే, ఏమైనప్పటికీ నేను ఒకే షాపులో కొంటాను. నాకు షాపింగ్ అంటే చాలా బద్ధకం. జోక్గా ఉన్నది కదా, నిజంగా మీరు చెప్పేది మీరు వింటున్నది కరెక్ట్ మాటే వింటున్నారు మీరు. నాకు షాపింగ్ అనేది చాలా బద్ధకం. ముఖ్యంగా ఆ జనాల్లో తోపులాటలో లేకపోతే బాగా క్యూల్లో నిలబడి బిల్స్ పే చేసుకోవటం, అట్లాంటి వాటిలో చాలా చిరాకు అనమాట నాకు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే బిట్వీన్ 2 and 3 వెళ్తూ ఉంటాను నేను షాపింగ్కి. ముఖ్యంగా బట్టలు. అది కూడానండి ఎంత చిరాకంటే, మినిమం 20 minutes, మ్యాక్సిమం 30 minutes మాత్రమే అక్కడ ఉంటా. ఇంకా అక్కడ ఇంకొక నిమిషం కూడా ఉంటే నాకు చిరాకు పుడుతుంది, ఇంకా దయ్యం పడుతుంది అనమాట. నాకు ఇంకా పూనకాలు వస్తాయన్నమాట, కోపం వచ్చేస్తుంది నాకు. ఇంకా గబగబ వెళ్ళిపోతా. ఇంకోటి ఏంటో తెలుసా అండి, ఇదేంటి అని ఇంతకీ పేరు చెప్పలేదు కదా మీకు, షాప్ పేరు చివరికి చెప్తాను, చివరి వరకు చూడండి. అయితే ఇది ఏంటి, ఇది ఎంత, ఇది గుడ్డ ఉన్నదనుకోండి, ఇలా లాగి అలా బీకి ఇలా చేసి దీనికి మన్నిక ఎంత, ఈ పిండాకోడి ఎంత, ఇవన్నీ నేను అడగను, ఇవన్నీ నేను చూడను అనమాట. బాగుందా చక్కగా తీసేసుకుంటాను అనమాట. ఎట్లాగంటే, నేను వెళ్ళిన షాపుల్లో రకరకాల డిజైన్స్ ఉంటాయండి, కానీ నాకు నప్పేవి మాత్రమే తీసుకుంటాను. నాకు ఇప్పుడు నేను ఒకసారి షాపింగ్కి వెళ్ళాను అని అనుకోండి. ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక 10-15 పీసెస్ మంచివి దొరుకుతాయి నాకు. అప్పుడు అవి నేను గబుక్కుని తీసేసుకుంటా మొత్తం. ఇవన్నీ ఇది 2-3 పెద్ద బ్యాగ్స్, ఇంతంత బ్యాగ్స్ ఇస్తారు కదా వాళ్ళు, ఆ బ్యాగ్స్ నింపేస్తా. ఇంకొకసారి ఒక 5-6 డ్రెస్సులు తీసుకుందామని వెళ్తా. అక్కడ 2-3 ఎందుకు అంటే ఉండటానికి ఉంటాయి, కానీ ఆ వేరే కటింగ్స్, ఏవో బెల్టులు, ఏవో ఇట్లాంటివి, ఇంకొకటి ఏదో ఇట్లాంటివి స్క్వేర్వి, ఇట్లా కొన్ని నాకు నప్పని ఉంటాయన్నమాట. నాకు సూట్ అయ్యేవి మాత్రం నాకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ప్యాస్టల్ కలర్స్ నేను యూస్ చేస్తాను ఎక్కువ. ఇప్పుడు అంటే ఇది డార్క్ కలర్ కానివ్వండి, జనరల్గా ఏంటంటే లైట్ కలర్స్ అనమాట. చాలా చక్కగా బ్లూలో లైటు, పింక్లో లైట్, వైలెట్లో లైటు, ఇట్లావన్నీ ఈ ప్యాస్టల్ కలర్స్ యూస్ చేయటం వల్ల నాకు చాలా ఇష్టం అనమాట. అవి వేసుకుంటే నాకు ఇంకొక వైట్ కూడా చాలా ఇష్టము. లైట్ గ్రే కలరు, ఇట్లాంటివన్నీ కూడా వాడతాను అనమాట. నాకు నా బాడీ టోన్కి సరిపోతాయి అనమాట, అవి సూట్ అవుతాయి అనమాట. అయితే
కాబట్టి ఏంటంటే అవి నేను చాలా చక్కగా నాకు నేను చూడగా ఇంకోటి ఏంటంటే నేను ట్రయల్ రూమ్కి కూడా వెళ్ళను. నాకు సైజు ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి నాకు కలెక్షన్ నా బట్టల కలెక్షన్లలో ఏ కలర్ బాగుంది, ఏది ఏ కలర్ అయితే దానిలో ఆ కలెక్షన్లో యాడ్ చేయొచ్చు, ఏది చేయకూడదు అని. ఎందుకంటే కొన్ని బట్టలు తెచ్చుకుంటానండి, అవి వాడను, ఎవరికో ఇచ్చేస్తూ ఉంటా, ఎవరో చుట్టాల అమ్మాయిలకో ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. వాడకుండానే ఇచ్చేస్తూ ఉంటా. ఎందుకు కొన్నానో మరి నాకు తెలియదు. అందుకని జాగ్రత్తగా చక్కగా బాగా ఆచి తూచి ఒక్కొక్క చోట ఒక్కొక్క డ్రెస్ దగ్గర రెండు నిమిషాలు నుంచుని చక్కగా బాగుందా అని. ఇంతకీ నా సైజ్ ఏంటంటే మీడియం సైజ్ అనమాట. ఏ షాపో చెప్తాను, తొందరపడకండి, కంగారు పడకండి, చివరికి చెప్తాను. అయితేనండి ఇదండి నా బట్టలు. జనరల్గా నేను నా షాపింగ్ వ్యవహారం ఇదే. ఈ మధ్యాహ్నం వెళ్తాను, వెళ్ళి 20 నిమిషాల నుంచి 30 నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆ పర్టికులర్ బ్రాండ్ షాపు వాళ్ళు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారు, నాకు అటెండ్ అవుతారు, నా పక్కనే ఉంటారు. ఇది చూడండి, అది చూడండి అంటే అక్కర్లేని సలహాలు ఇవ్వద్దు అని చెబుతాను. నాకు తెలుసు, నన్ను వదిలిపెట్టేసేయండి, నేను వస్తాను, నేను పిలిచినప్పుడు రండి, నన్ను పీక్కుందిరద్దు, నన్ను వెంబడించొద్దు అని చెబుతాను. ఇట్లాంటి విషయాల్లో నేనేంటంటే చాలా నిక్కచ్చిగా ఉంటాను అనమాట, ఎందుకో తెలియదు మరి. అయితేనండి ఇంతకీ ఏంటంటే ఇట్లాగ ప్యాస్టల్ కలర్స్ నేను యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇది కూడా అదే షాప్లో. ఇంతకీ నేను ఎక్కడికి తీసుకుంటాను అంటే వెస్ట్ సైడ్ అండి, వెస్ట్ సైడ్. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆ షాపు ఎక్కడుందో వెతుక్కుంటా, నేను గూగుల్లో వెతుక్కుంటా. తర్వాత ఇప్పుడు హెవీగా జ్యువెలరీ వేసుకున్నాను, కానీ ఎందుకంటే ఇది డార్క్ కలరు, మొత్తం పైగా ప్లెయిన్, దీని మీద ఎంబ్రాయిడరీ కానీ వేరే ప్రింటెడ్ కానీ కాదు. కాబట్టి ఈ డార్క్ కలర్ మీద ఇలాగ గోల్డ్ అచ్చంగా గోల్డ్, ఇంకా వేరే రాళ్ళు రప్పలు ఉండకూడదు అనమాట. అచ్చంగా ఉంటే ఏంటంటే ఎన్హాన్స్ అవుతాయి అనమాట. ఈ డిజైన్ మనకి బాగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే జ్యువెలరీ బాగానే వాడతాను, నాకు ఇష్టం. కానీ ఏంటంటే బాగా గాడీగా ఉన్నవి అట్లా వాడను. ఇంకోటి ఏంటంటే డ్రెస్సుల మీదకి నేను వేసుకునేది మోస్ట్లీ డ్రెస్సులే కాబట్టి ఆ డ్రెస్సుల మీదకి మరి అప్పలమ్మలాగా ఇన్ని కాసుల పేర్లు కంటెలు అవి నేను వేసుకోలేను. చీరలు కట్టుకున్నప్పుడు వేసుకునేదాన్ని. అవన్నీ కూడా ఎప్పుడైనా నేను చీర కట్టుకుని ఎప్పుడైనా నేను వీడియో చేసినప్పుడు చూపిస్తాను మీకు. నేను రకరకాల చీరలు కట్టుకుని నేను గద్వాల్ శారీస్ ఎక్కువ కట్టుకునేదాన్ని, కంచిపట్టు చీరలు కట్టుకునేదాన్ని. అవన్నీ కూడా చీరల గురించిన వ్యవహారం నేను ఎప్పుడో ఇంకో రోజున కథ చెబుతాను చాలా బాగాను. అయితేనండి ఇప్పుడు మాత్రం ఏంటంటే నేను మాత్రం వెస్ట్ సైడ్ అండి. అది ఎప్పుడో నన్ను చాలామంది అడుగుతున్నప్పుడు మీరు ఎక్కడ కుట్టించుకుంటారండి, మీ డ్రెస్సులు ఎవరు చేస్తారంటే నా డ్రెస్సు రతన్ టాటా డిజైనర్ నాకు అంటూ ఉండేదాన్ని. పాపం బతికుండి ఎక్కడో పోయాడు, పైకి పోయాడు, ఆయన ఎక్కడున్నాడో, ఏ లోకాల్లో ఉన్నాడో ఏంటో మరి మనకు తెలియదు. కానీ ఆయన అంటూ ఉండేదాన్ని. కానీ ఏంటంటే వాళ్ళదే అనమాట ఈ వెస్ట్ సైడ్. కానీ ఏంటంటే వాళ్ళ తమ్ముడు భార్య ఒక విదేశీయురాలు, ఆవిడ చూసుకుంటూ ఉంటుంది ఇది అని. ఈ డిపార్ట్మెంట్, బట్టల డిపార్ట్మెంట్ అనేది తర్వాత తెలిసింది నాకు. కానీ చాలా వాళ్ళ ఫ్యాబ్రిక్ బాగుంటుందండి. ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. నేను కాటన్ డ్రెస్సులు వేసుకోనండి, అస్సలు వేసుకోనండి. ఇట్లాంటివి ఊరికి జస్ట్ నేను డ్రై వాష్కి కూడా వేయను. ఇంట్లో మామూలుగా దోబీ చేసేస్తాడు అతను, ప్రొఫెషనల్. చేసిన తర్వాత చక్కగా నాకు తగ్గట్టుగాను నేను వేసుకుంటాను అనమాట. సో ఇదండి, ఇంతేనండి, వెరీ సింపుల్. నాకు నప్పేవి నా కలర్కి, నా స్కిన్ టోన్కి కావచ్చు, నా ఏజ్కి కావచ్చు, నా బాడీ లాంగ్వేజ్కి కానీ నప్పేవి మాత్రం తీసుకుంటాను. అట్లా అని మీరు ఏదో నన్ను గుడ్డిగా ఫాలో అవ్వద్దు. నేను చెప్పాను కదా, వెస్ట్ సైడ్కి వెళ్ళి చూసుకోండి, మీకు ఏది ట్రయల్ రూమ్స్ ఉంటాయి. నేను ట్రయల్ రూమ్కి కూడా వెళ్ళను, అంత టైం ఉండదు నాకు. పరుగులు తీస్తూ ఉంటా. అది ఏదో పెద్ద అక్కడ ఏదో రాజకార్యాలు వెలగబెట్టాలన్నట్టు, ఎందుకో మరి నాకు తెలీదు. అయితేనండి ట్రయల్ రూమ్లోకి కూడా వెళ్ళను. మీరు చూసుకోండి, మీకు సూట్ అయ్యేది మీ పర్సనాలిటీకి, మీ క్యారెక్టర్కి, మీ బాడీ లాంగ్వేజ్కి ఏది సరిపోతుందో, ఎట్లా సరిపోతుంది. కానీ వెస్ట్ సైడ్ అనేది నాకు చాలా ఉంటుంది. ఇంకోటి, నేను లండన్ వెళ్ళినప్పుడు నేను కొత్త బట్టలు తీసుకుపోయాను నేను. అయితే తీసుకెళ్ళినప్పుడు కొన్ని మా మేనగోడలకు కూడా తీసుకెళ్ళాను. అంటే దాని దగ్గరికి వెళ్ళాను. అయితేను వాళ్ళందరూ నా చుట్టాలు, నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలందరూ నా బట్టలు అంటే చాలా ఇష్టపడతారు. అత్త ఇది నాకు కావాలి, ఇది నాకు
నాకు కావాలి, ఇదిగో నీకోసం తెచ్చానంటే ఇవి కావాలి నాకు, నీవి కూడా కావాలని. లక్కీలో ఏంటంటే మా ఇద్దరిది ఒకటే పర్సనాలిటీ అనమాట. నా మేనగోడలది నాది, ఇద్దరం ఒకలాగే ఉంటాం. మా అమ్మాయి నాలాగా ఉండదు, చక్కటి మంచి కలరు మంచి పొడుగు, కానీ నా మేనగోడలు మాత్రం నాలాగే ఉంటుంది. కాబట్టి ఏంటంటే దాని దగ్గరికి వెళ్తే మీ మదరా అని అడుగుతారు తప్ప మా అమ్మాయితో అంటే మీ మదరా అని అడగరు అనమాట. అయితే అట్లాగూ ఎందుకు చెబుతున్నానంటే ఈ చిన్నపిల్లలందరూ కూడా చాలా క్రేజీగా ఉంటారు నా బట్టల పట్ల. అందుకని ఏంటంటే ఏ అవకాశం వచ్చినా తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు బాగుంది అనగానే తీసేసుకో అంటూ ఉంటాను నేను కూడాను. కాబట్టి ఏంటంటే ఇక ఒక్కొక్క ప్రైసుల గురించి చెప్పాలంటే 2700, 2800, 3000 దగ్గర నుంచి 5000 దాకా ఉంటాయండి ఒక్కొక్కటి. ఇది 2700, ఇవి నేను గుర్తుపెట్టుకోనండి బాగాను. జనరల్గా అట్లాగే అదే రేంజ్లో ఉంటాయి అనమాట. 2000, ఇది 3200 అట్లా అనమాట. అట్లా ఉంటాయి. అట్లాంటి ఆ రేంజ్లోనే బాగుంటాయి తప్ప కాటన్వి అవి బాగుండవండి బట్టలు. కాబట్టి ఏంటంటే అక్కడ కాటన్స్ దొరుకుతాయి, అన్ని రకాలు దొరుకుతాయి, మంచి మంచి ప్యాంట్లు కూడా దొరుకుతాయి. అవి నేను ఈ బట్టల కిందకి ఒక్కొక్కసారి మంచి మంచివి ఎక్స్ట్రా ప్యాంట్లు కూడా, ఈ ప్యాంట్లు కూడా వాళ్ళే దీంతో సెల్వార్ ఇస్తారు కానివ్వండి, నేను ఎక్స్ట్రా తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇంతేనండి. ఏంటండి వయసుకి సంబంధం లేదండి. బట్టలు మనం చక్కగా కంఫర్టబుల్గా ఉండాలి, చూడటానికి శుభ్రంగా ఉండాలి, ఎబ్బెట్టుగా ఉండకూడదు బట్టలు, అంతే. అందుకని బట్టలు అంటే ఇప్పుడు ఎవరైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇట్లాంటి డ్రెస్సులన్నీ వేసుకుంటే బాగుంటుంది. సో ఇదేంటి సంగతి. మీకు మీ సస్పెన్స్ వదిలిపోయింది అనుకుంటాను. చక్కగా వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. ఎక్కడ పడితే రాజమండ్రి అట్లాంటి, కాకినాడ ఇట్లాంటి చోట ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. విజయవాడ వెస్ట్ సైడ్ అవుట్లెట్స్, అక్కడికి వెళ్ళండి, చూడండి చక్కగా మంచి మంచి మీకు సూట్ అయ్యే కలర్స్, మీకు సూట్ అయ్యే డిజైన్లు అవి తీసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. బట్టలు వేసుకోవటం కూడా ఎంజాయ్మెంట్లో ఒక భాగమే అంటాను నేను. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.